Hi, hello, welcome back to our channel BTech Wala. So in this section we mainly come with a new subject, that is discrete mathematics. So first we go with the syllabus. Here we go. Here unit 1 mathematical logic, unit 2 set theory, and unit 3 algebraic structures, unit 4 elementary combinatorics, and unit 5 graph theory. So first we go with the unit 1 mathematical logic. Here unit 1 mathematical logic. First mathematical logic. So mathematical logic అంటే ఏంటిది? సో mathematical logic అంటే ఏం లేదు. సో మ్యాథమెటికల్లో మనం ఏదైతే లాజిక్ వాడుతున్నామో, సో ఏదైతే లాజిక్ మీద డిపెండ్ అవుతుందో దాన్నే మనం మ్యాథమెటికల్ లాజిక్ అంటాం. సో ఈ మ్యాథమెటికల్ లాజిక్ ఒక మెయిన్ ఏంటిదంటే, సో ఫర్ సపోజ్ ఒక స్టేట్మెంట్ కానీ ఒక పర్టికులర్ ఆర్గ్యుమెంట్ కానీ ఏదో ఒకటి ఉందనుకో, సో అది ట్రూ ఆర్ ఫాల్స్, అది వ్యాలిడా ఇన్వాలిడా, కరెక్టో రాంగా అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఒక లాజిక్ ప్రకారంగా, సో ఒక దాని ప్రకారంగా చెప్పగలుగుతాం. సో ఇదే మెయిన్గా మనం ఈ మ్యాథమెటికల్ లాజిక్ యూజ్ చేసేది. సో ఒక స్టేట్మెంట్ని కరెక్ట్ రాంగ్ అని చెప్పడానికి యూజ్ చేసే లాజిక్కే మనం మ్యాథమెటికల్ లాజిక్ అంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్. సో మనకి ఇలా స్టేట్మెంట్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ని మనం ప్రిపోజిషన్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ సెంటెన్స్ అంటాం. మరి ఈ స్టేట్మెంట్ అంటే ఏంటిది? సో ఇవన్నీ అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏ డిక్లేర్డ్ సెంటెన్స్ విచ్ ఇస్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ నోన్ యాజ్ స్టేట్మెంట్ ఆర్ ప్రిపోజిషన్. స్టేట్మెంట్ ఏంటి? ఒక డిక్లేర్డ్ సెంటెన్స్ ఐదర్ ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు. సో దాన్నే మనం ఒక డిక్లేర్డ్ స్టేట్మెంట్, సో అది ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు, అలా ఉన్న సెంటెన్స్ని మనం ఒక స్టేట్మెంట్ కానీ ప్రిపోజిషన్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ అంటాం. సో ఇది కింద మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ 2 + 2 = 8. సో 2 + 2 ఎంత అవుతుంది? 22 అవుతుంది. అది 8 అవుతుందా? కాదు. సో ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో ఈ స్టేట్మెంట్ అవుతుంది. ఇండియా ఈజ్ ఎ కంట్రీ, ఇది కూడా స్టేట్మెంట్. సో ఇండియా ఈజ్ అ కంట్రీ, ఇది కూడా ఒక స్టేట్మెంట్. సో ఇది ట్రూ. 3 > 9. సో 3 > 9 కరెక్ట్, ట్రూ. హౌ ఆర్ యూ, ఇది స్టేట్మెంటే కాదు, ఎందుకంటే ఇది ఒక క్వశ్చనరీ. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, హౌ ఆర్ యూ. సో ఇది స్టేట్మెంట్ కాదు, ఇది ఒక క్వశ్చనరీ కాబట్టి ఇది స్టేట్మెంట్ కాదు. నెక్స్ట్ కమ్ హియర్, ఇది ఒక కమాండ్, ఇది ఒక డిక్లేర్ స్టేట్మెంట్ కాదు కాబట్టి ఇది స్టేట్మెంట్ కింద కానీ ప్రిపోజిషన్ కింద కానీ ఆర్గ్యుమెంట్ కింద కానీ రాదు. సో మనం తర్వాత నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏముంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అటామిక్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇంకోటి కాంపౌండ్ స్టేట్మెంట్ ఉంటుంది. సో అటామిక్ స్టేట్మెంట్ మనం ప్రైమరీ స్టేట్మెంట్ అని అంటాం. మరి అటామిక్ స్టేట్మెంట్ అంటే ఏంటిది, కాంపౌండ్ స్టేట్మెంట్ ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అటామిక్ స్టేట్మెంట్ ఆర్ సింపుల్ స్టేట్మెంట్. సో ద స్టేట్మెంట్ కెనాట్ బి డివైడ్ ఫర్దర్. ఏదైతే స్టేట్మెంట్ అనేది ఫర్దర్గా డివైడ్ కాకుంటే, సో సింగిల్గానే ఉంటే దాన్ని మనం అటామిక్ స్టేట్మెంట్ అంటాం, లేకపోతే సింపుల్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇండియా ఈజ్ ఏ కంట్రీ. సో ఇండియా ఈజ్ ఏ కంట్రీ అని ఒక స్టేట్మెంట్, దాన్ని ఫర్దర్గా 2 సెంటెన్స్గా డివైడ్ చేసి మీనింగ్ఫుల్ సెంటెన్స్గా డివైడ్ చేయగలుగుతామంటే చేయలేము. ఇది ఒక సింగిల్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ ఏ కంట్రీ అనేది ఒక సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఫర్దర్గా దాన్ని డివైడ్ చేయలేము. సో ఇది అటామిక్ స్టేట్మెంట్ అని అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ కాంపౌండ్. సో కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే ద స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ ఎనీ అదర్ స్టేట్మెంట్స్ యాజ్ కాంపోనెంట్, ఇట్ ఈస్ ఫౌండ్ బై యూజింగ్ లాజికల్ కనెక్టివిటీస్. సో కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు, ఒకటి లేదా 2 స్టేట్మెంట్స్ మనం డివైడ్ చేయగలిగితే, లేకుంటే అందులో లాజికల్ కనెక్టివిటీస్ ఉండి, సో 2 స్టేట్మెంట్స్ మనం కంబైన్ చేసి ఉన్న స్టేట్మెంట్స్ని మనం కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈస్ రైనింగ్ అండ్ వెదర్ ఈస్ కూల్. ఇలా ఈ అండ్ అనేది కనెక్టివిటీ, లాజికల్ కనెక్టివిటీ. సో ఒక 2 స్టేట్మెంట్స్ అనేవి ఒక లాజికల్ కనెక్టివిటీ ద్వారా కంబైన్ అయి ఉంటే ఆ ఒక 2 స్టేట్మెంట్స్ని మనం ఏమంటామంటే కాంపౌండ్ స్టేట్మెంట్స్ అని అంటాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈస్ రైనింగ్ టుడే అండ్ దేర్ ఆర్ 20 స్టూడెంట్స్ ఇన్ క్లాస్. ఇట్ ఈస్ రైనింగ్ టుడే అనేది ఒక స్టేట్మెంట్ అండ్ దేర్ ఆర్ 20 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ అనే స్టేట్మెంట్. ఈ యొక్క కనెక్టివిటీ ద్వారా ఆ 2 స్టేట్మెంట్స్ అనేవి సో కంబైన్ అయి ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ కాంపౌండ్ స్టేట్మెంట్స్. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా లాజికల్ కనెక్టివిటీస్ అని ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక అండ్ ఒకటే లాజికల్ కనెక్టివిటీ వచ్చాయి. సో ఇంకా ఏమేమి లాజికల్ కనెక్టివిటీస్ వస్తాయో సో మనం చూద్దాం. సో ఇక్కడ మెయిన్గా మనం హియర్ వి గో విత్ లాజికల్ కనెక్టివిటీస్. సో అలా ఏమేమి ఉంటాయంటే మెయిన్గా ఈ 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటిది, నెగేషన్, కంజంక్షన్, డిస్జంక్షన్, ఇంప్లికేషన్ అండ్ బై ఇంప్లికేషన్. ఫస్ట్ నెగేషన్ అంటే ఏంటిది, ఈ సింబల్తో ఉపయోగిస్తాం. సో దీన్ని మనం ఏమంటామంటే నాట్ అంటాం. సో నెగేషన్ అంటే నాట్ అని అర్థం విత్ యూజింగ్ దిస్ సింబల్. అండ్ కంజంక్షన్ అంటే యాండ్ అని అర్థం, ఇక్కడ యూజ్ చేసాం కదా యాండ్. సో ఈ యాండ్ కంజంక్షన్ అండ్ దాని సింబల్ వచ్చేసి ఇలా క్యాప్ లెక్క ఉంటుంది. నెక్స్ట్ డిస్జంక్షన్ అంటే ఆర్. సో డిస్జంక్షన్ దేనితో చూపిస్తాం మనం, ఆర్ ఆపరేషన్. అండ్ దీని సింబల్ వచ్చే వి షేప్లో ఇలా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంప్లికేషన్ అంటే సో మనం ఏ ఆపరేషన్ అంటే ఇఫ్ దెన్. సో ఒక మనకు స్టేట్మెంట్లో, వేరియబుల్ స్టేట్మెంట్లో ఇఫ్ అండ్ దెన్ అవుపిస్తే అది ఇంప్లికేషన్. సో దాని సింబల్ ఏంటిది, ఇట్లా వన్ సైడ్ యారో మార్క్. నెక్స్ట్ బై ఇంప్లికేషన్. బై ఇంప్లికేషన్ అంటే ఏంటిది, ఇది కండిషనల్ అయితే బై కండిషనల్ అన్నమాట.
సో ఇది ఎట్లా సింబల్ ఏంటంటే ఐఎఫ్ అంటే దీని మీనింగ్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనకు వేరియబుల్ స్టేట్మెంట్లో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఓపిస్తే సో అది బై ఇంప్లికేషన్ కిందికి వస్తుంది. దీని యొక్క సింబల్ ఏంటిదంటే ఇలా టూ సైడ్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది దీని యొక్క సింబల్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లాజికల్ కనెక్టివిటీస్. సో మీరు జాగ్రత్తగా ఈ యొక్క సింబల్స్ని ప్లస్ వాటి కోఆపరేషన్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ చేయడం చాలా చాలా ఈజీ. సో మళ్ళీ చెప్తున్నా, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు తెలిసినట్లయితేనే మీరు ఫర్దర్ ప్రాబ్లమ్స్ చేయగలడానికి సో ఈజీగా ఉంటుంది. సో బీ ప్రిపేర్ ఫర్ దీస్ 5 లాజికల్ కనెక్టివిటీస్. ఓకేనా? సో నెక్స్ట్ వి గో విత్ సో కనెక్టివ్స్ ఆర్ కేటగిరీ ఇంటూ 2. సో కనెక్టివిటీస్ కూడా 2 టైప్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. సో అందులో ఫస్ట్ యూనరీ అండ్ సెకండ్ వన్ బైనరీ. సో యూనరీ అంటే ఏంటో ఇట్ రిక్వైర్స్ ఓన్లీ 1 స్టేట్. ఒక్క స్టేట్మెంట్ రిక్వైర్ అయితే అది యూనరీ అవుతుంది. సో మోర్ దెన్ 2 స్టేట్మెంట్స్ రిక్వైర్ అయితే అది బైనరీ. సో ఇందులో నెగేషన్ ఒక్కటి మాత్రమే యూనరీ. సో మిగతా ఈ 4 అనేది బైనరీ కింద వస్తాయి. ఎందుకంటే సో మనం ఏదో ఒక స్టేట్మెంట్కి దాని నెగేషన్ పెడితే అది నాట్ కింద వెళ్ళిపోయి దాని నెగిటివ్ కిందకి వెళ్ళిపోతుంది. అదే ఈ స్టేట్మెంట్స్ అంటే ఇవి యూజ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా 2 స్టేట్మెంట్స్ ఉండాలి. ఆ 2 స్టేట్మెంట్ ఉన్నట్లయితేనే మనం ఇవి యూజ్ చేయగలుగుతాం. సో అందుకే ఇవి బైనరీ కనెక్టివిటీస్ అంటాం. ఈ యొక్క నెగేషన్ ఒక్కదాన్నే మనం యూనరీ కనెక్టివిటీస్ అని అంటాం. సో నౌ వీ డిస్కస్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం ఒక 2 ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, రైట్ ద స్టేట్మెంట్ ఇన్ ద సింబాలిక్ ఫామ్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, మనం దాన్ని ఇక్కడ వర్బల్ స్టేట్మెంట్ ఉంది, దాన్ని మనం సింబాలిక్ ఫామ్లో రాయాలి. సో ఎలా రాద్దాం ఇప్పుడు మనం చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది, ఇఫ్ ఐదర్ జెర్రీ టేక్స్ క్యాల్కులస్ ఆర్ కిన్ టేకెన్ సైకాలజీ దెన్ లారీ విల్ టేక్ ఇంగ్లీష్ అనే ఈ స్టేట్మెంట్ ఉంది. ఫస్ట్ మనం ఇచ్చిన ఒక వెర్బల్ స్టేట్మెంట్లో అందులో స్టేట్మెంట్స్ ఏంటి అంటే అందులో మనకు సెంటెన్సెస్ ఏంటియో సో మనం ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ ఏంటిది, జెర్రీ టేక్స్ క్యాల్కులస్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఏంటిది, సో ఈ కనెక్టివిటీ తీసేసి కెన్ టేకెన్ సైకాలజీ అనేది ఇంకో స్టేట్మెంట్. సో నెక్స్ట్ లారీ విల్ టేక్ ఇంగ్లీష్ అనేది ఇంకో స్టేట్మెంట్. సో ఈ 3 స్టేట్మెంట్ తీసుకొని సో మనం ప్రతిసారి ఆ స్టేట్మెంట్స్ రాయలేం కాబట్టి ఆ స్టేట్మెంట్స్కి మన ఇష్టమైన ఒక వేరియబుల్స్ అనేవి ఇచ్చుకుంటే ఈ యొక్క స్టేట్మెంట్ మొత్తం ఈ యొక్క వేరియబుల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఒక సింబల్స్ తీసుకున్నట్టు. సో ఇక్కడ జేతో స్టార్ట్ అయింది కూడా నేను జే తీసుకున్నా. సో కేతో కింద స్టార్ట్ అయింది కూడా కే తీసుకున్నా. లారీ అనేది ఎల్తో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఎల్ తీసుకున్నాను. సో మీరు మీ ఇష్టమైన పీక్యూఆర్ఆర్ ఎక్స్వైజెడ్ మీ ఇష్టం ఉన్న ఏ వేరియబుల్స్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ స్టేట్మెంట్ అంతా రాయలేం కదా. సో వాటికి మనం ఒక వేరియబుల్ తీసుకుంటే సో ఇవి వీటిని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇక్కడ ఏం మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ చదివితే మనం సింబాలిక్ నోటేషన్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ ఏం ఇచ్చారు, ఫస్ట్ ఇఫ్ ఐదర్ జెర్రీ టేక్స్ క్యాల్కులస్ ఆర్ కిన్ టేక్స్ సైకాలజీ. ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ జెర్రీ టేక్స్ క్యాల్కులస్ ఆర్ అంటే నేను చెప్పే ఆల్రెడీ అంతమంది లాజికల్ ఆర్ అంటే ఈ యొక్క టీ సింబల్ యూజ్ చేయాలి. సో మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఎట్లా రాయాలి, జే విఎఫ్ కే. సో ఇక్కడ జెర్రీ అనేది జేతో రిప్రజెంట్ చేస్తుంది, జెర్రీ టేక్ క్యాల్కులస్, అండ్ కిన్ టేకెన్ సైకాలజీ అని కేతో రిప్రజెంట్ చేస్తుంది. ఈ మధ్యలో ఆర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి మనం ఎట్లా రాసుకోవాలి, జే ఆర్ కే. సో ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. సో నెక్స్ట్ ఏముంది, దెన్ లారీ విల్ టేక్ ఇంగ్లీష్. సో ఇక్కడ మీరు మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ ముందు ఇఫ్ ఉంది. సో నేను ముందే చెప్పి ఇఫ్ ఇక్కడ ఇఫ్ ఉంది అండ్ దెన్ ఉంది. ఇఫ్ దెన్ అంటే మీకు ఏం చెప్పాను నేను, ఇంప్లికేషన్ ఉంటుంది. సో ఇఫ్ దెన్ అంటే ఏంటిది, ఇంప్లికేషన్ అంటే తెలుసుగా మీకు, ఈ విధంగా ఉంటుంది సింబల్. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, ఇంప్లికేషన్ యూజ్ చేయాలి. సో ఏదైతే ఇఫ్ దగ్గర ఉన్న స్టేట్మెంట్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. అంటే ఇఫ్ దగ్గర ఉన్న స్టేట్మెంట్ ఏంటిది, జే ఆర్ కే. సో మనం దేని తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఈ యొక్క ఇంప్లికేషన్ సింబల్ తర్వాత తీసుకోవాలి. సో ఇక లారీ అనేది మనం ఈ రిప్రజెంట్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం ఎల్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఇచ్చిన స్టేట్మెంట్ని సింబాలిక్ ఫామ్లో చేంజ్ చేసుకుంటాం. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, రైట్ ద సింబాలిక్ ఫామ్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో ఇచ్చిన స్టేట్మెంట్ని సింబాలిక్ ఫామ్ రాయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ద క్రాప్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇఫ్ దేర్ ఈస్ ఫ్లడ్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, మనం ఇలా స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏంటి, క్రాప్ విల్ బి డిస్ట్రాయిడ్ అని ఒక స్టేట్మెంట్, దేర్ ఈస్ ఫ్లడ్ అనేది ఇంకో స్టేట్మెంట్. ఫస్ట్ సి, సో సి క్రాప్ కాబట్టి సి తీసుకున్నా, మీ ఇష్టమైన వేరియబుల్ తీసుకోవచ్చు, ఎక్స్వై కూడా తీసుకోవచ్చు. సో క్రాప్ విల్ బి డిస్ట్రాయిడ్ అనే స్టేట్మెంట్ నేను ఈ సిలో రిప్రజెంట్ చేస్తున్నా, నేను దేర్ ఈస్ ఫ్లడ్ అనేది ఎఫ్లో రిప్రజెంట్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు అర్థమైంది ఇఫ్. సో ఇఫ్ వచ్చిందంటే అది ఏంటిది, ఇంప్లికేషన్. ఇఫ్ దెన్ వస్తే ఇంప్లికేషన్. సో ఇక్కడ ఇఫ్ వచ్చింది కాబట్టి నేను ఇంప్లికేషన్. ఆ సింబల్ ఏంటిది, ఇలా యారో మార్క్. సో మీరు ఒకటి గమనించాల్సిన నోట్ పాయింట్ ఏంటిది, ద స్టేట్మెంట్ ఆఫ్టర్ ఇఫ్ విల్ బి టేక్ ఫస్ట్. ఇఫ్ తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ తీసుకోవాలి, ముందున్న స్టేట్మెంట్ తర్వాత తీసుకోవాలి. ఇఫ్ తర్వాత ఇక్కడ మనం పైన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లు కూడా సేమ్ కదా. ఇఫ్ తర్వాత స్టేట్మెంట్ ఏంటిది, జెర్రీ విల్ టేక్ క్యాల్కులస్ ఆర్ కిన్ టేకెన్ సైకిల్. అదే విధంగా మనం సో అదే స్టేట్మెంట్ ఫస్ట్ తీసుకున్నాం. సో దీని తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఇంగ్లీష్ కాబట్టి
లారీ విల్ టేక్ ఇంగ్లీష్ కాబట్టి సో సింబల్ తర్వాత తీసుకుంటాం. ఇక్కడ కూడా ఇక్కడ దెన్ ఇవ్వలేదు కాబట్టి ఇఫ్ తర్వాత స్టేట్మెంట్ ఏంటిది, దేర్ ఈజ్ ఫ్లడ్ అనేది ఎఫ్తో రిప్రజెంట్ చేసినాం కాబట్టి అది ఫస్ట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే ద క్రాప్ విల్ బి డిస్ట్రాయిడ్ అని సెకండ్ స్టేట్మెంట్స్ కాబట్టి అది సెకండ్ తీసుకోవాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ తర్వాత వచ్చిన స్టేట్మెంట్ అనేది ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత సింబల్ పెట్టిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది తర్వాత తీసుకోవాలి. సో ఈ విధంగా మనం వేరియబుల్ స్టేట్మెంట్ ఉందని సింబాలిక్ ఫామ్లో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉండే నేను నెక్స్ట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అప్ టు టిల్. సో మీకు ఇంతవరకు అర్థమైందని అనుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ప్లీజ్ కామెంట్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ బీటెక్ వాలా. థ్యాంక్ యూ.